మళ్లీ 4 ఏళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసులు ఐపీఎస్ అధికారులారా ఇంత స్వామి భక్తి వద్దని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ వద్ద పలువురు లగచర్ల గ్రామస్తులు కేటీఆర్ ను కలిసి వారి సమస్యలు తెలియజేశారు. అనంతరం కేటీఆర్ మీడియా చిట్చాట్ లో మాట్లాడారు. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరని ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్ లో రాశారని, కానీ అదంతా బక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారని వెల్లడించారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లారని ఫైర్ అయ్యారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టం వచ్చినట్లు కొట్టారని మండిపడ్డారు. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంత పిచ్చోడు మరొకరు ఉండరని, జైలు నుండి వచ్చాక కూడా పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. మళ్లీ 4 ఏళ్ల తరువాత తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసులు ఐపీఎస్ అధికారులారా ఇంత స్వామి భక్తి వద్దని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ వద్ద పలువురు లగచర్ల గ్రామస్తులు కేటీఆర్ ను కలిసి వారి సమస్యలు తెలియజేశారు. అనంతరం కేటీఆర్ మీడియా చిట్చాట్ లో మాట్లాడారు. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరని ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్ లో రాశారని, కానీ అదంతా బక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారని వెల్లడించారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కు వెళ్లారని ఫైర్ అయ్యారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టం వచ్చినట్లు కొట్టారని మండిపడ్డారు. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంత పిచ్చోడు మరొకరు ఉండరని, జైలు నుండి వచ్చాక కూడా పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. రైట్గా తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా చిట్చాట్ లో కొన్ని విషయాలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు ఈరోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆఫ్ ద రికార్డ్ చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మీడియాతో జరిపిన చిట్చాట్ లో లగచర్లలో భూముల సేకరణ అంశాల్లో ప్రభుత్వం తీవ్రంగా భంగపడింది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తుంది, దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గర నుండి కొట్టించాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన మా పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో రైతులు తమ ఆవేదన చెప్పుకున్నారని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లను కొట్టి మిగతా పార్టీ వాళ్లను వదిలేశారు. సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారంటూ కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదంటూ కూడా ప్రశ్నించారు. నిజంగా నిగచర్లలో మేము కుట్ర చేసినట్లయితే మీడియా వాళ్ళు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు, మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలు ఏమి జరిగిందో చెబుతారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే, ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశారని అంటున్నారు, కానీ సురేష్ కు భూమి ఉంది అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. పోలీసులు ఐపీఎస్ అధికారులారా ఇంత స్వామి భక్తి వద్దు, మళ్లీ 4 ఏళ్ల తర్వాత మేమే అధికారంలో వస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన అధికారుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్లలో జరిగిన ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్ పోలీసుల వైఫల్యం ఉంది. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్ లో రాశారు, కానీ అదంతా బక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారు. రైతులపై దాడికి పోలీసులు
పోలీసుల కూమింగ్ ఆపరేషన్ లా వెళ్లారు. పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టం వచ్చినట్లు కొట్టారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒక అమ్మాయి ఛాతి మీద కాలు పెట్టి ఆమె భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి మీడియాతో చెబుతూ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంత పిచ్చోడు మరొకరు ఉండరంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు నుండి వచ్చాక కూడా పోరాటం చేస్తా రైతులను పోలీసులు తీవ్రంగా కొట్టారు, వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించలేదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే ఈ విషయాన్ని ఇంతటితో నేను వదిలిపెట్టాను, ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల మహిళా కమిషన్ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తా అంటూ కూడా కేసీఆర్ ప్రస్తావించారు. ఫార్మా సిటీని కేసీఆర్ మంచి ఉద్దేశంతో ముచ్చర్లలో పెట్టారు. అందుకోసం చైనాకు వెళ్లి అక్కడ 70,000 ఎకరాల్లో ఉన్న తయారీ పరిశ్రమను పరిశీలించి వచ్చారంటూ కూడా ప్రస్తావించారు. ఎకానమీ ఆఫ్ స్కూల్ అనే ఎకానమీ ఆఫ్ స్కేల్ అనే ప్రయోజనం ఉండే విధంగా ఫార్మా సిటీని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ కోసము 8 ఏళ్లు కష్టపడ్డాము, 14,000 ఎకరాల భూమిని సేకరించామంటూ కూడా కేటీఆర్ ప్రస్తావించారు. కొడంగల్లో భూముల సేకరణకే ఇంత గొడవ జరిగితే ముచ్చర్లలో ఎంతో విలువైన భూములు ఉన్నాయి, వాటిని సేకరించే విషయంలో ఇంకెంత గొడవ జరగాలి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. కానీ మేము రైతులను ఒప్పించి వారికి నచ్చజెప్పి భూసేకరణ చేశాము. ఫార్మా సిటీ పర్మిషన్ కోసం కేంద్రంలో ఉన్న వాళ్ళు చెప్పిన అన్ని కండిషన్స్ ఒప్పుకొని 18 నెలలు కష్టపడితే పర్మిషన్ వచ్చిందంటూ కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు, అందుకే రాగానే ఫార్మా సిటీ రద్దు అంటూ ప్రకటన చేశాడు. ఇప్పుడు ఆయన ప్రతిపాదిస్తున్న ఫార్మా విలేజ్లకు పర్మిషన్ రావడానికి కూడా ఏడాది పైగా సమయం పడుతుంది. ఎట్ ది సేమ్ టైం ఫోర్త్ సిటీ ఏఐ సిటీ అంటూ కూడా రేవంత్ రెడ్డి మాటలు చెబుతున్నాడు. కానీ అది జరగడం సాధ్యం కాదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నేను గతంలో పరిశ్రమల మంత్రిగా చేసిన అనుభవంతో చెబుతున్నా, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కు పరిశ్రమలను తరలించడం అనేది అంత సులువైన పని కాదు. కానీ రేవంత్ రెడ్డికి ఏమీ తెలియకుండా ఫార్మా సిటీ రద్దు అంటూ ఫార్మా విలేజ్ అంటున్నాడంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన దానికి వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఫార్మా సిటీకి ఫార్మా విలేజ్ పేరు మార్చి మేము చేసిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆఫ్ ద రికార్డ్ ఫార్మా విలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. వెళ్లడంలో వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులకు భూములు ఉన్నాయంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్మా సిటీ వస్తే కాలుష్యం అవుతుందని మీరే కదా గతంలో ప్రజల మనసులో విషం నింపారు. ఇప్పుడు కొడంగల్లో ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారంటూ కూడా ప్రస్తావించారు. అట్ ది సేమ్ టైం సీఎం కు తన సొంత నియోజకవర్గం పై కూడా పట్టు లేదు. సీఎం నియోజకవర్గంలో కలెక్టర్ పై దాడి చేసేంత బలమైన వ్యక్తులా మేము అంటూ కూడా ప్రశ్నించారు. అలా మేము చేయగలిగితే ఈ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? మేము చెబితే రైతులు దాడులు చేస్తారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అలాగే ప్రాజెక్టులో పెట్టుబడులు తేవాలంటే ఎంతో కష్టపడాలి. ఆ ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు హరీష్ రావు ఎంత కష్టపడ్డారో గుర్తు లేదా అంటూ కూడా ప్రశ్నించారు. వీళ్లకు ప్రభుత్వాన్ని నడపడం చేత కావడం లేదు, ప్రాజెక్టులు ఎలా పూర్తి చేయాలో తెలియదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మూసీ పునర్జీవం పేరుతో రూపాయలు 150,000 కోట్లు ఖర్చు చేస్తారంట. కేవలం 1,100 కోట్లతో మూసీ పునర్జీవం జరిగేలా మేము అన్ని సిద్ధం చేశామంటూ కూడా కేటీఆర్ ప్రస్తావించారు. మొన్నటి వరకు 150,000 కోట్లు అని, ఇప్పుడు ప్రైవేట్ వాళ్లే మూసీ ప్రాజెక్ట్ చేపడతారని అంటున్నారు. ప్రైవేట్ సంస్థలు ఏం లాభం లేకుండా ప్రాజెక్టులు కడతాయా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అయినా పేదోడి ఇళ్లు అంటే మురుగునీళ్లు వస్తున్నాయంటూ వాళ్ళ ఇల్లు కూలగొట్టి పెద్ద బిల్డింగ్లు కడితే వాటి నుంచి సుగంధం వస్తుందా అంటూ కూడా సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. అసలు వీళ్ళు డిపిఆర్ఏ లేదు అంటున్నారు, మరి డిపిఆర్ లేకుండా ఎందుకు ముందుకు వెళ్తున్నట్టు అంటూ కూడా ప్రశ్నించారు. అట్ ది సేమ్ టైం కేవలం ఢిల్లీకి మూటలు పంపేందుకే మూసీ ప్రాజెక్టు సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నా చేయలేదు, మోడీయో ఏం పీక్కుంటారో పీక్కు అన్నారు. చిట్టినాయుడుకి అదే చెబుతున్నా, ఏం పీక్కుంటావో పీక్కు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.